ఇప్పుడు మనము ఒకరికి అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఒకరి కడుపు కొట్టే ప్రయత్నం మనం చేయరాదు. అలా ప్రయత్నం చేస్తే, ఒకరి కడుపు కొట్టే ప్రయత్నం మనం చేస్తే, మనం కడుపు కొట్టడానికి 100 చేతులు 100 మంది ఎదురు చూస్తూ ఉంటారు. కర్మ వెతుక్కుంటూ వస్తుంది, ఈ పాపపు కర్మ చేసిన కర్త ఎవరో అని చెప్పేసి. సరే, నమస్తే, నాగరాజు మీ సూరత్ నుంచి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, చూస్తున్నారు కదా, ఇది కనపడుతుందో లేదో. ఈ కామెంట్ ఏంటంటే, మనకు కామెంట్ వచ్చింది, బ్రో సబూరి ఫ్యాషన్ వాళ్ళు ఫోన్ చేస్తే నాకు రెస్పాండ్ అవుతా లేరు అని చెప్పేసి. నేను ఇమ్మీడియట్గా అంగడికి మెసేజ్ పెట్టిన, అమ్మా ఇట్లా తలారి మహేష్ అంట, అనంతపురం జిల్లా నుంచి, మీరు రెస్పాండ్ అవుతా లేరంట, సీజన్ వేళ కదా, ఇట్లా చేస్తే ఎట్లా, తొందరగా రెస్పాండ్ అవ్వాలి కదా అని చెప్పేసి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే షాక్. వాళ్ళకు ఈయన మార్నింగ్ 11 గంటలకే కాల్ చేసినాడు, కుర్తాస్ కావాలా 3 పీస్ సెట్వి అన్నారు. సరే సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా దాదాపు 35 నిమిషాలు వాట్సాప్ వీడియో కాల్ చూపించినారు. ఎంతండి? 35 నిమిషాలు వాట్సాప్ వీడియో కాల్ చూపించినారు. సెలెక్షన్ చేసుకున్నారు. ఓకే మేడం, పేమెంట్ నెంబర్ ఇవ్వండి, పేమెంట్ చేస్తా అన్నారు. పేమెంట్ నెంబర్ ఇచ్చినారు, స్కాన్ కోడ్ ఇచ్చినారు. 10 నిమిషాల పేమెంట్ రాలే, 11 నిమిషాల, 20 నిమిషాల, గంట పేమెంట్ రాలేదు, ఎందుకని చెప్పేసి కాల్ చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాల్ చేస్తూ ఉన్నారు, కాల్ ఎత్తలేడు. అర్థమైందా? అప్పటి నుంచి ఇప్పటి వరకు కాల్ చేస్తున్నారు, ఫోన్ ఎత్తలేడు. పైగా ఆ మనిషి ఏదైనా బిజీలా ఉన్నాడు, ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నాడేమో, ఫోన్ ఎత్తలేడేమో అని చెప్పేసి అనుకొని పాపం పక్కన పెట్టడానికి ఈ పెద్ద మనిషి మళ్ళా వచ్చి ఛానల్ దగ్గర సబూరి ఫ్యాషన్ వాళ్ళ వీడియోలు వెతుక్కొని మరీ మధ్యాహ్నం 2:30 గంటలప్పుడు, బ్రో అంగడోళ్ళు రెస్పాన్స్ అవుతలేరు అని కామెంట్ పెట్టినాడు. ఇది పద్ధతా చెప్పు? నువ్వు వాళ్ళకి వ్యాపారం చేయకుండా పర్లేదు, డైరెక్ట్ చెప్పేసి నాకు నచ్చలేదనో, ఇప్పుడు కాదు ఇంకోసారి కొంటాను అని చెప్పేసి వాళ్ళు ఇంకొకరికి అమ్ముకుంటారు. అది వ్యాపారస్తుల లక్షణం. ఓకే, కాకపోతే పబ్లిక్లో వచ్చి మళ్ళా వాళ్ళ వీడియోలు వెతుక్కొని వచ్చి ఇట్లా కామెంట్ పెడితే ఏమవుతుంది చెప్పు? ఇంకో మనుషులు కొనాలన్నా కొంటారా చెప్పు? ఇంకొకరి కడుపులు ఎందుకు కొడతారు మీరు? నువ్వు అన్నం పెట్టుకున్నా పర్లేదు, నువ్వు కొనుక్కున్నా పర్లేదు, కానీ ఇంకొకరికి ఎందుకు ఇట్లా ఫేక్ అబద్ధాపు కామెంట్లతో ప్రచారం చేసి ఇక్కడ అంగడోళ్ళ కడుపులు కొడతారు? మహేష్ అన్న, నేను కూడా నీకు ఫోన్ చేస్తా ఉన్నా, మీరు కూడా ఫోన్ రెస్పాండ్ అవుతా లేదు కాబట్టే నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. ఇట్లాంటి కేసులు నా దగ్గర చాలా ఉన్నాయి. ఓకే, కానీ ఎప్పుడు నేను వీడియో ముందుకు రాలేదు, ఎందుకంటే ఈరోజు కొంచెం ఓపిక నశించి ఇట్లాంటి ఫేక్ కామెంట్లు పెట్టొద్దని చెప్పే ఉద్దేశంతో వచ్చిన. థ్యాంక్ యూ.